పేరు కృష్ణవేణి. ఈరోజు సిద్ధం అనేసి ఒక్కొక్క సిద్ధాల మీద పేరు మీద మందులు విడుదల చేస్తున్నాడు ఆయన. ఎంతో పోరాటం చేసి మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి ఈరోజు మందు దారులుగా ప్రవర్తించేటట్టు చేస్తున్నాడు. ఆ రోజు పాదయాత్ర చేసేదాకా ఇప్పుడు పదవి వచ్చేదాకా మీడియా మిత్రులు లేకపోతే ఈయన పదవి ఆడి నుంచి వచ్చింది. ఈరోజు అదే మీడియా మిత్రుల మీద విచ్చుకుపడుతున్నాడు అంటే ఆయన ఎంత ఘోరమైన మనిషో ప్రజలు తెలుసుకోవాలా, అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా ఈ సమయంలో కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మీడియా మిత్రులు చేసే ప్రతి సహాయానికి కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము. ఈ సమావేశంలో మాట్లాడుతున్న గుంకల కిషోర్ అన్న ఎమ్మటి నడుస్తూ వచ్చే వైసీపీ ప్రభుత్వం తరిమి కొట్టి మా ప్రజాపాలన రావాలనేసి, ప్రజల వద్దనే పాలన అనేసి మా అధినేత చెప్పినట్టుగా ప్రజల వద్దనే పాలన వస్తుంది. ఆయన మీద కేసులు పెట్టడం ఏంది? కేసులు పెట్టేదంత ఉట్టు పుణ్యానికి కేసులు పెట్టేది. ఇంతంత హత్యలు చేసిన వాళ్ళు, గొడ్డలతో కొట్టించుకున్న వాళ్ళు, కత్తిపోట్లు ఇవన్నీ బయటికి రావట్లేదు. కానీ చిన్న విషయాలకన్నిటికీ కేసులు పెడుతున్నారు. ఈ అరాచక పాలన ఇట్టే ఉంటే ప్రజలు ఊరుకోరు, ఓట్లతో సరైన బుద్ధి చెప్తారు. ఇదే ఈ విధంగా చేస్తారని చెప్తా, ఓట్లతో సరైన బుద్ధి చెప్తారని మళ్ళా జైలుకు పంపిస్తానని మనవి చేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి సిద్ధం అనే బహిరంగ సభ నిర్వహించారు. ఆ సిద్ధం అనే బహిరంగ సభ రాప్తాడ్లో నిర్వహించినందుకు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ కెమెరామ్యాన్ పై విచక్షణరహితంగా దాడి చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో వేలాది మంది చూస్తుండగా విచక్షణరహితంగా అక్కడ ఉన్న జర్నలిస్ట్ వీడియోగ్రాఫర్ పై దాడి జరగడం చాలా మంది ఖండిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరులోనే జనసేన పార్టీకి సంబంధించిన గునుకోల కిషోర్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు సపోర్ట్గా ఈరోజు ఆయన నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. సార్ ఏంటి సార్, ఆ విధంగా వీడియోగ్రాఫర్ జర్నలిస్ట్పై ఈ విధంగా దాడి జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటి మీ అభిప్రాయం? వైసీపీ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన ప్రతి పక్క క్షణం నుంచి కూడా అరాచక పాలన మొదలైంది. దేవాలయాల దాడి కాడి నుంచి ఈరోజు దాకా కూడా అమానుషికంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. మొన్ననే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా మడత పెట్టి మొదట వీరంగం మీడియా ప్రతినిధుల మీద చేశారు. గతంలో అనేక సందర్భాల్లో అన్యాయాన్ని ప్రశ్నించిన మీడియా మిత్రులను కూడా కొట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వాన్ని. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాప్రతినిధులు వీళ్ళ మీద జరిగిన దాడిని ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా నేను అభివర్ణిస్తున్నాను. ఖచ్చితంగా మీడియా మిత్రులకు అందరూ కూడా మద్దతుగా నిలుస్తాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఇక వేలాది మంది అక్కడ ఉన్నారనమాట. ఎంతో వేలాది మంది ఆ బహిరంగ సభలో ఉన్నారో అంత మధ్యలో ఒక జర్నలిస్ట్ని ఆ విధంగా విచక్షణరహితంగా దాడి చేయడం అనేది అది చాలా వరకు కరెక్ట్ కాదని చెప్పి మా మీడియా మిత్రులందరూ కూడా తెలుస్తుంది. బట్ దీని వెనక ఏదైనా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చర్యలు ఆల్రెడీ స్టార్ట్ చేశారా? పోలీసు వారు ఎంతవరకు దీని మీద నిఘా పెట్టున్నారు అనే విషయాలు ఏమన్నా మీ దాకా ఏమన్నా వచ్చున్నాయా? ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు న్యాయం అనేది ఉండదు. మీడియా మిత్రుల మీద అనేక రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళినప్పుడు కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాల గురించి చెప్పిన ఒక మీడియా మిత్రుడిని కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఫలానా సమస్య భూగర్భాల జలాల దోపిడీ ఉంది. అదేవిధంగా పిల్లలకి యాష్ పాయింట్స్ వల్ల శరీరం పైన కురుపులు వస్తున్నాయని చెప్పినప్పుడు కూడా మీడియా మిత్రులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కేవలం రాక్షస పాలన సాగుతుంది. ఈ ప్రభుత్వంలో అయితే వీటి మీద చర్యలు తీసుకుంటారని నమ్మకం కూడా లేదు. 2 నెలలే మిగిలి ఉంది. 2 నెలల లోపల ప్రజాప్రభుత్వం రానుంది. ఆ రోజున ఈ దాడికి కారణమైన ప్రతి ఒక్కరి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కిషోర్ గారు. అదనమాట ఇప్పుడు జర్నలిస్ట్ వీడియోగ్రాఫర్పై జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడి మీద కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. నెల్లూరులోని జనసేన పార్టీ వాళ్ళంతా కూడా ఇక్కడ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు వచ్చి వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.